కలగజేసిందట. ఆ కిరీటం అతనికి ఆనందాన్ని కలగజేసిందట. ఆ కిరీటం అతని గౌరవాన్ని పెంచిందట. ఆ కిరీటం అతనికి ఘనతను తెచ్చిందట. అందుకే అంటున్నాడు ఇక్కడ, రండి వేచేయండి, ఇదిగో రాజైన సొలొమోను వివాహ సమయంలో అతని తల్లి పెట్టినటువంటి కిరీటాన్ని చూడండి, ఆ కిరీటం వలన రాజు సంతోషిస్తున్నాడు అని చెప్పేసి పరమగీతాల గ్రంథములో మనం చదువుకున్నాం. వివాహ సమయం వచ్చినప్పుడు తల్లి పెట్టినటువంటి కిరీటం ఏంటి, అసలు రాజుకి సొలొమోనుకి కిరీటం ఏమిటి అని మనం చూస్తే చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అట, సిగ్గు తెచ్చేది ఎముకలకు కుళ్ళట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. యోగ్యురాలైనటువంటి భార్య తన భర్తకు కిరీటం వంటిదట, సిగ్గు తెచ్చేటువంటి భార్య వాడి ఎముకలకు కుళ్ళి అని సొలొమోను మహాచక్రవర్తి ఇక్కడ సామెతల గ్రంథములో రాశాడు. అంటే సిగ్గు తెచ్చే భార్యలు కూడా ఉంటారా, పరువు తీసే భార్యలు కూడా ఉంటారా, పరువు బజారున పడేటువంటి భార్యలు కూడా ఉంటారా అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాక్యం అంటుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది అంది వాక్యం. భార్య దొరికిన వానికి మేలు దొరుకును అంది వాక్యం. అంటే కొంతమంది భార్యలు ఆ భర్తకు మేలుకరంగా ఉన్నారు, కొంతమంది భార్యలు ఆ భర్తకు మేకుల తయారయ్యారు. ఏమండి, కొంతమంది భార్యలు ఆ భర్తకు మేలుకరంగా ఉన్నారు, కొంతమంది భార్యలు ఆ భర్తకు మేకుల తయారైన